మల్లన చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం, 3,54,000 ఇండ్లు ఇంకా సర్వే చేయలే, 16 లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం. వాళ్ళు ఎందుకు చేయలేదంటే అనే మాట చెప్పినాం. అయిష్టంగా ఉన్నోని దగ్గరికి మళ్ళీ మన ఎమ్యూనేటర్ని పంపన్నా, లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్నా? నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇక్కడ 3,54,000 ఇండ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం, 16 లక్షల మంది అని చెప్పినాం. ఈ 16 లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో? ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు, అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు, దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు అని చెప్పి 2010 అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా. 2011 సెన్సెస్ ను యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా 3,53,00,000. అర్జున్ పైకి రా, 3,50,00,000 చిల్లరని మనం చెప్పినాం. ఆ రోజు 83 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినాం. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్పారు. 1,15,00,000 ఇండ్లుంటే ఈ 83 1,15,00,000 దాదాపు 32 లక్షలు పెరిగింది. 32 లక్షల మంది ఇండ్ల కొత్త ఇండ్లు వస్తే వాళ్ళకి ఒక్కడా నిలడం. మరి 32 లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా 3,90,00,000 కావాలి. కానీ ఎందుకు కాలే? ఇలా దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంటంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రావడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే. సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటాడు. ఎందుకు? తీన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయనకు శవన పడుతుంది. నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోటా అన్యాయంగా 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నేనే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీకు అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 100% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా, బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు, అది నేను మాట్లాడతా. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు పాలాభిషేకం చేసినోడు లేండి. బీసీ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో విలనే అంటారు. ఆ విషయంలో సమాచారం అయితే, పక్క లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు, ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పినాను. మీరు ఒక తప్పు చేసి
ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసినాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లలు మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వే ఇక్కడ పొందడం లేదు కదా. మరి అటువంటప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణమని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా కళలను లెక్క పెడతా అంటుడు, క్యాన్సర్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ పడతా ఉంది, బీసీలందరూ ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు